హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ స్టాలిన్, మీరు చూస్తున్నారు స్టాలిన్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, నేను గతంలో హౌ టు బై ఫ్లాష్ సేల్ అని చెప్పేసి ఒక వీడియో అయితే చేశాను. దాంతోపాటు దానికి సంబంధించిన కొన్ని కామెంట్స్ అన్ని కూడా వచ్చాయన్నమాట. అందులో ఒక ఆనిముత్యానికి సంబంధించినటువంటి కామెంట్ అయితే వచ్చింది. ఆ కామెంట్ ఏంటంటే, థంబ్నెయిల్ అనేది ఎందుకు 100% పెట్టారు, అది 50-50 అని పెట్టండి, వ్యూస్ కోసమా థంబ్నెయిల్ ఆ విధంగా పెట్టారని చెప్పేసి ఒక కామెంట్ అయితే రావడం జరిగింది. సో ఆ కామెంట్ సంబంధించిన దాని గురించే కామెంట్ రియాక్షన్ కింద ఈ వీడియో అనేది నేను చెప్తున్నాను అనమాట. సో ఇందులో వచ్చేసి ఏంటంటే, ముందు నేను చాలా మొబైల్స్ అయితే పర్చేజ్ చేశాను. ఈ ప్రాసెస్లో ముందు ఆన్లైన్లో ఫ్లాష్ సేల్ పెట్టినప్పుడు మనం కనుక మొబైల్ పర్చేజ్ చేయాలంటే ఇప్పుడు చెప్పినటువంటి ఆ వీడియోలో ఉన్నటువంటి ప్రాసెస్ తప్ప ఇంకో ఆప్షన్ అనేది లేదు. అది ముందు గుర్తుపెట్టుకోండి. సో ఆ వీడియోలో చెప్పిన విధంగా ఫ్లిప్షాప్ ప్రకారం అయితే ఎలా చేయాలి అనేది అయితే నేను ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో కనుక మీరు చూడకపోయినా, లేకపోతే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నా కానీ ఆ వీడియో యొక్క లింక్ అనేది ఈ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో అక్కడికి వెళ్ళి మీరు చూడండి. టోటల్గా ఇప్పుడు మన టాపిక్లోకి వచ్చినట్టయితే ఇక్కడ అది ఫ్లాష్ సేల్. సో ఫ్లాష్ సేల్ కాబట్టి మీ ఫ్లాష్ సేల్లో మీరు చాలామంది చాలా మిస్టేక్స్ అయితే చేస్తుంటారనమాట. ఆ మిస్టేక్స్ వల్ల ఆ మొబైల్ అనేది దొరకకపోవచ్చు. సో అంత మాత్రాన్ని ఇక్కడ వీడియో ప్రాసెస్ కానీ లేకపోతే మనకు కొనే విధానంలో మాత్రం ఎలాంటి మార్పు అయితే ఉండదు. సో ఆ ఫ్యాక్టర్స్ ఏంటి, ఏ రీజన్స్ వల్ల మీరు మొబైల్స్ కొనలేకపోతున్నారు అనేది నేను చెప్తాను. చాలా మంది నేను మొబైల్ ఫ్లాష్ సేల్ ద్వారా కొన్నాను సార్ మీ వీడియో చూసి అని చెప్పి చాలా మంది కామెంట్ పెట్టారనమాట. సో అలా కామెంట్ పెట్టిన వాళ్ళు ఉన్నారు, మొబైల్ కొన్న వాళ్ళు కూడా ఉన్నారు. నేను కూడా చాలా మొబైల్స్ అనేవి మన యూట్యూబ్లో అలా ఫ్లాష్ సేల్స్లో మొబైల్స్ కొనే నేను ఆల్రెడీ ఆ వీడియోస్ని అప్లోడ్ కూడా చేశాను. సో అవి కూడా చూడకపోతే ఆ వీడియో లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. ఫ్రెండ్స్, నేను ఇక్కడ నా అకౌంట్లోకి వెళ్తున్నాను. ఫ్లిప్కార్ట్లో నేను పెట్టినటువంటి ఆర్డర్స్, నేను కొన్నటువంటి మొబైల్స్ ఏవైతే ఉన్నాయో ఫ్లాష్ సేల్ ద్వారా మీకు అలా కనిపిస్తుంటాయి. ఇక్కడ ఇన్ఫినిక్స్ హాట్ 9 చూడండి. ఇక్కడ వచ్చేసి మనకు ఇన్ఫినిక్స్ హాట్ 9 ఆల్రెడీ నేను ఇప్పుడు కొన్నాను. ఇది ఆల్రెడీ ఈరోజు డెలివరీ ఉందన్నమాట. డెలివరీ ఎక్స్పెక్టెడ్ బై టుడే August 30 అని ఉంది. ఇక్కడ Realme 6 ఆల్రెడీ నేను కొన్నాను. డెలివరీ ఆన్ August 10th రోజు నేను కొన్నాను. ఇది ఆల్రెడీ బుక్ చేశాను, క్యాన్సిల్ చేశాను. దీంతో పాటు ఏంటంటే అమెజాన్లో అండ్ రియల్మీ స్టోర్ ఏదో అందులో అండ్ ఎంఐ స్టోర్లో కూడా చాలా మొబైల్స్ అయితే కొనడం జరిగింది. ఇవి ప్రూఫ్స్ అనమాట. జస్ట్ అయితే చూపిస్తా. ఇక మీకు కావాలంటే ఇక క్లియర్గా దీన్ని ఓపెన్ చేసి మరి చూపిస్తాను నేను. ఓకే, ఆల్రెడీ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, డెలివరీ అని కనిపిస్తుంది. ఆల్రెడీ పర్చేజ్ చేశాను, కొన్నాను, దానికి సంబంధించిన రివ్యూ కూడా ఇచ్చాను. సో ఇది నేను ఫ్లాష్ సేల్లో కొన్నటువంటి మొబైల్స్. ఇవి కాబట్టి ప్రతి అకౌంట్లో ఉన్నాయి. నేను ప్రతి అకౌంట్ మీకు చూపించలేను కాబట్టి నేను శాంపిల్గా ఈ అకౌంట్ అయితే చూపిస్తున్నాను మీకు. సో ఫైనల్గా మీరు ఫ్లాష్ సేల్లో కొనేటప్పుడు చేస్తున్నటువంటి మిస్టేక్స్ ఏంటనేది నేను ఇప్పుడు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ప్రాసెస్ అనేది ఫ్లాష్ సేల్లో మనకు మొబైల్ దొరకకపోతే అంత మాత్రాన ఈ వీడియోలో చెప్పినటువంటి ప్రాసెస్ అనేది పర్ఫెక్ట్ కాదు అనుకుంటే మాత్రం అది పొరపాటు అవుతుంది. ఆ ప్రాసెస్ ద్వారానే చాలామంది మొబైల్స్ అయితే కొనడం జరిగింది, నేను కూడా కొనడం జరిగింది. సో అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. ముందుగా మనం చూసినట్టయితే టైమింగ్. ఫ్లాష్ సేల్లో ఉన్నప్పుడు మనకు టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ టైమింగ్ అనేది కనుక మనకు 12 o'clockకి ఫ్లాష్ సేల్ ఉంది అంటే మనం ఆ టైంని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. డేట్ అండ్ టైం ఏ రోజు ఉంది, అది ఏ రోజు అనేది ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకుని ఆ ఫ్లాష్ సేల్ని మనం కరెక్ట్గా టైమింగ్ ప్రకారంగా అందులోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఆ టైం కనుక మనకు గుర్తున్నట్టయితే ఖచ్చితంగా మనం ఆ టైంకి అందులో ఉండడానికి అవకాశం ఉంటుంది. బిఫోర్ ఫ్లాష్ సేల్ జరిగే ముందు మీరు వచ్చేసి 12 గంటలకు ఫ్లాష్ సేల్ ఉంటే మీరు వచ్చేసి ఏం చేయండి అంటే కరెక్ట్గా అదే టైంకి వచ్చేసి ఉండడం కాకుండా మీ బిఫోర్ 10 నిమిషాల ముందు, పావు గంట ముందు మీరు ఆన్లైన్లోకి వచ్చి ఆ ఫ్లిప్షాప్ అనే సైట్ని ఓపెన్ చేసి అందులో పెట్టుకోండి. సో ఆ విధంగా ఉన్నప్పుడు మీకు 100% ఒక అవకాశం ఉంటుంది. సో మీరు చాలా రీజన్స్ ఉన్నాయి, అందులో ఒక్క రీజన్ ఫెయిల్ అయినా సరే మీరు ఫ్లాష్ సేల్లో దొరకపోవచ్చు మొబైల్ అనేది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నెట్వర్క్ సిగ్నల్ అనమాట. మెయిన్ సిగ్నల్ ఏంటంటే మీరు ఫ్లాష్ సేల్లో పార్టిసిపేట్ చేసినప్పుడు మీ మొబైల్ హాట్స్పాట్ కానీ లేదా మీరు వైఫై ద్వారా కానీ ఏదో రకంగా అయితే మీరు ట్రై చేస్తుంటారు. సో మొబైల్ సంబంధించినటువంటి నెట్వర్క్ సిగ్నల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. వీక్ నెట్వర్క్ ఉందనుకోండి, అలాంటప్పుడు మీరు ట్రై చేస్తే ఆ మొబైల్ అనేది దొరకకపోతే మీరు వచ్చేసి ప్రాసెస్ సరిగా లేదు, ఇది 100% కాదేమో అని అనుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ ప్రాసెస్ది తప్పేం లేదు, మన యొక్క నెట్వర్క్ ప్రాబ్లమ్ అని చూసుకోవాలి. సో కొన్ని చోట్ల జియో అనేది బాగా పనిచేస్తుంది, కొన్ని చోట్ల ఎయిర్టెల్ బాగా పనిచేస్తుంది. మీ ప్రాంతంలో ఏ నెట్వర్క్ బాగా ఫాస్ట్ ఉందో అది చూస్ చేసుకొని మీరు ఫ్లాష్ సేల్లోకి వెళ్ళడానికి అయితే ప్రయత్నం చేయండి. అప్పుడు బెటర్ అయితే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అడ్రస్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్లాష్ సేల్లో. ఏంటంటే మీరు ఫ్లాష్ సేల్ అంటే ఏంటంటే అది ఇండియన్ వైజ్గా మొత్తం కూడా దేశవ్యాప్తంగా కొంటుంటారు. అలాంటప్పుడు 1000 ఫోన్లు ఉన్నాయి అనుకోండి, 1000 ఫోన్లు అంటే దేశవ్యాప్తంగా అంటే మీకు ఫోన్ దొరకకపోవచ్చు. సో కాబట్టి ఏంటంటే మీరు ఖచ్చితంగా అందులో మీరు అడ్రస్ కొట్టడానికి అండ్ హౌస్ నెంబర్ కొట్టడానికి, పిన్ కోడ్ కొట్టడానికి మనకు టైం ఉండదు. సో ఆ వీడియోలో నేను గతంలో చేసిన వీడియో ప్రకారంగా చూసి మీరు ఏంటంటే ముందుగానే అడ్రస్ అనేది ఫుల్ఫిల్ చేసుకొని పెట్టుకోండి, అందులో ఎంటర్ చేసుకొని పెట్టుకోండి. అడ్రస్ అనేది అందులో ముందే కనుక మీరు కొట్టి ఉంచినట్టయితే డైరెక్ట్గా మీరు ఫ్లాష్ సేల్లో మీరు వెళ్ళిపోవచ్చు.
సో అలా బెటర్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఇంకా ఏంటంటే ఇప్పుడు కోవిడ్ రీజన్ వల్ల ఏం చేస్తున్నారంటే మీ యొక్క అడ్రస్కి డెలివరీ లేదు అని చెప్తుంది. సో నేను ఆల్రెడీ రియల్మీ నార్జో సంబంధించిన దాని గురించి నేను చాలా సఫర్ అయ్యాను. సో అందులో ఏంటంటే నా అడ్రస్కి నా పిన్ కోడ్కి డెలివరీ అనేది లేదు. నేను ఎన్నిసార్లు ట్రై చేసినా ప్లేస్ ఆర్డర్ దగ్గరికి వెళ్తుంది, వెళ్ళిన తర్వాత నాకేమో ఎర్రర్ వస్తుందంటే అడ్రస్కి డెలివరీ లేదు అని చెప్తుంది అనమాట. సో ఆ విధంగా రెండుది కానీ ఇంకెవరిదైనా అడ్రస్ మీరు అడిగి అలాంటప్పుడు మీరు అడుగుతుంటారనమాట. ఆ టైం వరకు మొబైల్ అనేది ఉండదు, వెళ్ళిపోతుంది. సో కాబట్టి మీరు ఏం చేయండి అంటే మీరు పిన్ కోడ్ నెంబర్ ఒకటి మార్చండి. వెంటనే మీ అడ్రస్ దాంట్లోకి వెళ్ళిపోయి క్విక్గా ప్రొఫైల్లోకి వెళ్ళిపోయి మీరు మేనేజ్ అడ్రస్లోకి వెళ్ళిన తర్వాత ఎడిట్ అడ్రస్ చేయండి. ఎడిట్ అడ్రస్లోకి వెళ్ళి పిన్ కోడ్ మార్చండి. 50213 5082 ఆ విధంగా 500 హైదరాబాద్ కానీ ఏదైనా సరే మీరు ఒక అడ్రస్ పిన్ కోడ్ ఏదైతే ఉంటుందో ఆ పిన్ కోడ్ని మార్చండి. పూర్తి అడ్రస్ మార్చి మాత్రం మీకు టైం దొరకదు మళ్ళీ. కాబట్టి అలా మార్చి మీరు ఫ్లాష్ సేల్స్లో కొనొచ్చు. అండ్ దాంతోపాటు ఏంటంటే మీకు ఫ్లాష్ సేల్స్ అనేవి ఫ్లిప్కార్ట్లో అయితే చాలా ఈజీగా దొరుకుతాయి. సో అదొకటి గుర్తుపెట్టుకోండి, ఫ్లిప్కార్ట్లో అయితే మీకు చాలా ఈజీగా అయితే దొరుకుతుంది. మరి అమెజాన్ సంగతి ఏంటి అంటే అమెజాన్లో ఈ ఫ్లిప్ షాప్ అనేది అంత వర్క్ అయితే అవ్వట్లేదు. అండ్ దాంతోపాటు అయితే చేయొచ్చు, నేను అందులో కూడా కొన్ని మొబైల్స్ చేశాను, బట్ అంత ఎఫిషియెంట్గా అయితే లేదు. సో దానికి ఆల్టర్నేటివ్గా ఏంటంటే మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇవి రెండే ఫ్లాష్ సేల్స్ కాకుండా మీకు ఎంఐ ఉందనుకోండి, ఎంఐ సంబంధించిన ప్లే స్టోర్లో కలిసి ఎంఐ యాప్ ఏదైతే ఉందో ఎంఐ స్టోర్లో మీకు మొబైల్స్ అక్కడ కూడా ఫ్లాష్ సేల్స్ అవుతాయి, అక్కడికి వెళ్ళి పర్చేస్ చేయండి. రియల్మీ ఉందనుకోండి, రియల్మీ స్టోర్ ఉంటుంది కదా, సో రియల్మీ స్టోర్లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి పర్చేస్ చేయండి. సో అలా కూడా మన మొబైల్స్ అనేవి కొనొచ్చు. మనం ఎస్పెషల్లీ ఫ్లిప్కార్ట్, అమెజానే కాకుండా మనం ఈ రకంగా కూడా ప్రయత్నం చేస్తే మనకు మొబైల్స్ దొరికే అవకాశం ఉంటుంది. సో అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఫైనల్గా పేమెంట్ ఆప్షన్. ఈ పేమెంట్ ఆప్షన్ ఏదైతే ఉందో ముందు నేను ఎస్పెషల్లీ నా ఎక్స్పీరియన్స్ చూద్దాం. నా ఎక్స్పీరియన్స్ చూసినప్పుడు నేను ముందే ఏమనుకున్నా అంటే మొబైల్ ఫోన్ కొనాలంటే ఖచ్చితంగా నా దగ్గర మనీ ఉండాలని చెప్పేసి నేను మనీ గ్యాదర్ చేసుకున్నాను. మనీ గ్యాదర్ చేసుకున్న తర్వాత నేనేం చేశానంటే ఆన్లైన్లో పర్చేస్ చేయాలి, ఆన్లైన్లో పేమెంట్ చేయాలి, కాబట్టి నేను సిఓడి ఆప్షన్ ఉండదేమో అనుకొని చెప్పేసి నేను బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ వేసుకున్నాను. బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ వేసుకోగానే బైక్ ఫైనాన్స్ ఉంది, బైక్ ఫైనాన్స్కి అమౌంట్ కట్ అయిపోయింది. నేను మొబైల్ కొనుక్కోవాలని చాలా కష్టపడి అమౌంట్ అనేది అందులో వేసుకుంటే సో ఆ బ్యాంక్లో ఉన్న అమౌంట్ మొత్తం కూడా బైక్కి కట్ అయిపోయింది. సో ఆ విధంగా నేను సఫర్ అయిపోయాను అనమాట. యాక్చువల్లీ ఇక్కడ మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, కేవలం మీకు సిఓడి ఆప్షన్ సరిపోతుంది. సో సిఓడి ఆప్షన్ ద్వారా మీరు ఈజీగా పర్చేస్ చేయొచ్చు. మీరు పేమెంట్ దగ్గర రాగానే సిఓడి పెట్టుకోండి, క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకోండి, ఎప్పుడైనా సరే క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకోండి. కొన్నిసార్లు క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు. సో అలాంటప్పుడు ఏంటంటే మీకు పేమెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. బట్ పేమెంట్ చేస్తే యాడ్ కార్డు, ఓటీపీ రావాలి, ఇవన్నీ రావాలంటే టైం అయిపోతుంది. దానిగాను ఫ్లిప్ షాప్లోనే మీకు ఆటోబై వేసి మీకు ఆటోబైతో పాటు ఇక్కడ యూపీఐ ట్రాన్సాక్షన్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. సో యూపీఐ ట్రాన్సాక్షన్ ద్వారా పెట్టుకోండి, ఆటోబై చేయండి. అండ్ యూపీఐ ట్రాన్సాక్షన్ పెట్టుకున్నప్పుడు మీకు ఆటోమేటిక్గా మీ మొబైల్ అనేది ఎప్పుడైతే కార్ట్లోకి యాడ్ అవుతుందో, ప్లేస్ ఆర్డర్ ఉంటుందో అప్పుడు యూపీఐ అడుగుతుంది. యూపీఐ అడగానే మీరు వెంటనే యూపీఐ పిన్ కొట్టేస్తే సరిపోతుంది, ఆటోమేటిక్గా ఫోన్ అనేది పేమెంట్ అయిపోయి మనకు వచ్చేస్తుంది అనమాట. సో ఆ విధంగా మీరు ఫాలో అవ్వండి. అండ్ ఇంకొంతమంది ఏం చేస్తుంటారంటే చాలామంది మొబైల్ ఫ్లిప్కార్ట్లో కొనగానే కరెక్ట్ 12 అయింది, 12 కాగానే 12 అయింది, ఇక మొబైల్ దొరకనట్టే అని చెప్పేసి హోప్ అనేది వదిలేస్తారు. సో అలా కాకుండా కంప్లీట్గా చివరి వరకు ప్రయత్నం చేయండి. నేను అమెజాన్లో అబ్జర్వ్ చేయలేదు, నేను ఎంఐ స్టోర్లో అబ్జర్వ్ చేయలేదు, నెక్స్ట్ రియల్మీ స్టోర్లో అబ్జర్వ్ చేయలేదు, బట్ ఫ్లిప్కార్ట్లో మాత్రం అబ్జర్వ్ చేశాను. ఫ్లిప్కార్ట్లో సేల్ అయిపోయినా కూడా మళ్ళీ పెడుతున్నారు అనమాట. అదే నిమిషంలో కొన్ని నిమిషాల్లో ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ చూపించినా మళ్ళీ తర్వాత దాన్ని మళ్ళీ పెడుతున్నాడు, మళ్ళీ కొంచెం సేపటి తర్వాత మళ్ళీ పెడుతున్నారు. స్టాక్ అనేది ఉంది, కానీ అమెజాన్లో మీరు ఎంతసేపు చూసినా స్టాక్ అయితే అస్సలు రావట్లేదు. ఎంఐ స్టోర్లో కానీ రియల్మీ స్టోర్లో కానీ అస్సలు రావట్లేదు. సో ఈ విధంగా చూసినట్టయితే మనకు ఫ్లిప్కార్ట్లో ఈ అవైలబిలిటీ ఉంది, మీరు అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇక ఫైనల్గా వచ్చినట్టయితే ఫ్లాష్ సేల్ ఎందుకు పెడతారంటే ఏదైనా కొత్త మొబైల్ అనేది రిలీజ్ అయినప్పుడు ఆ కొత్త మొబైల్ అనేది ఎక్కువ కొంటారో కొనరో, దాని ఫేమస్ అవుతుందో లేదో అని చెప్పేసి కొంత మొత్తంలో అమ్మేసి అమ్మిన తర్వాత అప్పుడు బాగా డిమాండ్ ఉందని చెప్పేసి ఎక్కువ మొబైల్స్ ఆఫ్లైన్ అండ్ ఫ్లాష్ సేల్లో తీసేసి ఆఫ్లైన్ ఆన్లైన్లో పెడతారనమాట. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అది డిమాండ్ పాపులర్ ఉన్నప్పటికీ కూడా ఆ మొబైల్ కంటిన్యూస్గా ఫ్లాష్ సేల్లో పెడుతున్నారు. ఇప్పుడే రిలీజ్ అయిన మొబైల్ ఫ్లాష్ సేల్లోనే పెడుతున్నారు, ఎప్పుడో రిలీజ్ అయిన మొబైల్ ఇంకా ఫ్లాష్ సేల్లోనే పెడుతున్నారు. సో ఆ విధంగా పెడుతున్నారు అనమాట. అండ్ ఓల్డ్ స్టాక్ అనేది కూడా మనకు ఓల్డ్ మొబైల్స్ ఏవైతే ఉంటాయో ఆల్రెడీ క్లిక్ అయిన మొబైల్స్, ఆ మొబైల్స్ కూడా అవుట్ ఆఫ్ స్టాక్లోనే ఎప్పుడు చూపిస్తుంటాయి. అండ్ బ్లాక్ మార్కెట్ కూడా కొంత నడుస్తుంది. సో వాటర్ ఇట్ మేబీ ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రతి పాయింట్ కూడా మీరు మిస్ చేయకుండా ఉంటే మీకు ఫ్లాష్ సేల్లో 100% న్యాయం జరుగుతుంది. ఓకేనా? మీరు అలా కాకుండా మీరు నెట్వర్క్లో కానీ, అడ్రస్లో కానీ, పేమెంట్లో కానీ, లేకపోతే ఇంకెక్కడైనా సరే ఏదైనా ఒక చిన్న మిస్టేక్ చేసినా కానీ మీకు ఫ్లాష్ సేల్ అనేది దొరకకపోవచ్చు.
సో ఆ విధంగా ఉంటుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మీకు ఎంతో కొంత యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను అందించాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కలిసి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈస్ స్టాలిన్ టెక్ తెలుగు సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.